సార్ నమస్తే అండి. ఇదిగోండి సార్, ఈ ఫోల్ ఉంది కదా, ఈ ఫోల్ దగ్గర నుంచి అవ్వండి సార్, ఆ చివర ఫోల్ కనబడుతుంది కదండి, చివర అవ్వండి వైట్ ఫోలు అంతవరకు సార్ సైట్ మొత్తం టోటల్. ఇది వేరే వాళ్ళ ల్యాండ్ సార్, ఫోల్ ఉన్నది. ఈ ఫోల్ ఇటువైపు ఇదంతా మనదండి. అటువైపు కూడా చిన్న చిన్న ఫోల్ మనం పాతాం సార్. మొత్తం సైటు 25.5 సెంట్లు అండి. ఆ చివర ఆ ఫోల్ ఉంది కదా సార్, ఆ ఫోల్ వరకు మొత్తం టోటల్ అవ్వండి. అక్కడ ఒక మనిషి కూడా వెళ్ళాడు. సో ఇంకా దాని బ్యాక్ సైడ్ మొత్తం టోటల్ 25.5 సెంట్లు అండి. ఇదిగోండి సార్, ఇక్కడ ఈ ఫోలు ఇక్కడ నుంచి అలాగా ఇక్కడ చెట్టు ఉంది కదా సార్, ఈ చెట్టు దగ్గర ఇదిగోండి ఈ ఫోల్ ఉంది కదా, ఆ ఫోల్ దాకా ఇదిగోండి సార్. ఇది మనకి మెయిన్ రోడ్ సార్. ఆగోండి అక్కడ మెయిన్ రోడ్డు చూడండి ఒకసారి, బళ్ళు అవి వెళ్తున్నాయి. అది అక్కడ కరెంట్ పోల్ ఉంది కదా, అదే మెయిన్ రోడ్ సార్. మెయిన్ రోడ్కి మనది 4వ బిట్ వస్తుందండి. అది ఎక్కడి నుంచి మనకి అగోండి సార్ బైకులు వెళ్తున్నాయి, మెయిన్ రోడ్కి దగ్గర అండి. యాక్చువల్లీ ఇగోండి సార్, సైడ్ దగ్గర ఈ ఫోల్ ఉంది కదండి, ఈ ఫోల్ దగ్గర నుంచి ఈ ఫోల్ వరకు 20 ఫీట్ రోడ్ సార్. ఇది రోడ్డుకి మెయిన్ రోడ్డుకి 4వ బిట్ సార్. ఇక్కడి నుంచి మన విజయనగరం వై జంక్షన్ 4 కిలోమీటర్స్ అండి. విజయనగరం కాంప్లెక్స్కి అయితే 8 కిలోమీటర్స్ అండి. మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడి నుంచి ఒక 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు వస్తుంది సార్. 16 కిలోమీటర్లు ఎంతో వస్తుంది ఇక్కడి నుంచి. భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా దగ్గరండి మనకి. సో ఇది ఇక్కడ కోరుకొండ ఉంది కదండి, కోరుకొండ సైనిక్ స్కూలు. కోరుకొండ సైనిక్ స్కూల్కి ఇంకా కిలోమీటర్ ముందే సార్ ఇది. ఇక్కడ మన వైజాగ్ అదే రాంబానం ఉంది కదా, విజయనగరం రాంబానం ఎక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు మన విజయనగరం తగరపల్సి నుంచి రఘు కాలేజ్ చెల్లూరు హైవే ఉంది కదండి, అది రాయపూర్ హైవే. ఆ హైవేకి అయితే 1.5 కిలోమీటర్ దూరం అండి. సైట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ సార్, ఈస్ట్ ఫేసింగ్ సైటు. 25.5 సెంట్లు సార్, పక్కా రిజిస్ట్రేషను.